హాయ్ స్టార్టింగ్ లోనే మనకి నోరా అనే అమ్మాయి కనిపిస్తుంది. తను ఉదయం లేవగానే బ్రష్ చేసుకుంటున్న సమయంలో తన చుట్టుపక్కల ఏదో వింతగా జరుగుతున్నట్టు అనిపిస్తుంది. ప్రమాదాన్ని ముందే పసిగట్టి తను మొత్తం చుట్టూ కనిపెడుతూ ఉంటుంది. ఆ తర్వాత తను చూసింది తన రక్తాన్ని గడ్డకట్టిస్తుంది. నిజానికి నోరా ఇప్పుడు సముద్రానికి వేల అడుగుల లోతులో ఉంది. అక్కడ ఈ రోజు వరకు సూర్యకాంతి కనీసం కూడా తాకలేదు. సముద్రంలో అంత లోతులో నీటి ఒత్తిడి ఎంత దారుణంగా ఉంటుంది అంటే ఒక్క సెకండ్ లోనే మనిషి శరీరాన్ని నలిపేసి ప్రాణం తీయగలదు. సరిగ్గా అక్కడే సముద్రంపై రీసెర్చ్ చేయడం కోసం ఒక అండర్ వాటర్ బేస్ స్టేషన్ ఉంటుంది. అక్కడే వీళ్ళంతా ఉంటారు. నోరా చెప్తున్న దాని ప్రకారం నెలల తరబడి అంత లోతులో ఉండటం వల్ల బయట పగల రాత్ర అనేది కూడా వీళ్ళకి అర్థం కాదు. కొన్నిసార్లు అయితే వీళ్ళు కన్న కలలకి నిజ జీవితానికి కూడా తేడా కనిపెట్టడం చాలా కష్టంగా మారుతుంది. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు తమ డ్యూటీని ఖచ్చితంగా చేయాల్సిందే. నోరా ఈ విషయాలన్నీ చెప్తుండగానే సడన్ గా ఆ బేస్ లోని లైట్లు వింతగా బ్లింక్ అవ్వడం మొదలు పెడతాయి. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దామని నోరా తన జాకెట్ వేసుకొని ముందుకు వెళ్తుంది. అప్పుడే ఆమెకి పైనుంచి నీరు లీక్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఈ సంఘటన చూడగానే ఆమె గుండె ఆగినంత పనవుతుంది. ఎందుకంటే అంత లోతులో ఉన్న నీటి ఒత్తిడి ఒక్క సెకండ్ లో మనిషి ఎముకల్ని పొడి చేయగలదు. కానీ నోరా దాని గురించి ఆలోచించే లోపే సడన్ గా ఆ బేస్ గోడ బద్దలై లోపలికి నీరు వేగంగా వస్తుంది. తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి నోరా తన శక్తినంతా ఉపయోగించి రెండో కారిడార్ వైపు పరిగెడుతుంది. మిగతా నిద్రపోతున్న క్రూ మెంబర్స్ ని అందరిని నిద్ర లేపడానికి ప్రయత్నిస్తుంది. వెంటనే అక్కడ ఉన్న సెక్యూరిటీ డోర్ సిస్టమ్ ను సరి చేయడం మొదలు పెడుతుంది. అప్పుడే ఆమెకి కొంతమంది క్రూ మెంబర్స్ ఆ నీటితో పోరాడుతూ తమ ప్రాణాల్ని కాపాడుకోవడానికి తన వైపే పరిగెత్తుకుంటూ రావడం చూస్తుంది. నోరా గట్టిగా అరుస్తూ వాళ్ళని ఇంకా వేగంగా పరిగెత్తమని చెప్తుంది. కానీ వాళ్ళు ఆ డోర్ దగ్గర చేరేలోపే సముద్రం నీళ్లు వాళ్ళని పూర్తిగా ముంచేస్తాయి. ఈ భయంకరమైన సంఘటన చూసిన వాళ్ళల్లో ఒకరు నోరాతో త్వరగా డోర్ ని మూసేయి, లేకపోతే అందరం చచ్చిపోతామని అరుస్తాడు. ఇక అవకాశం లేకపోవడంతో చివరి నిమిషంలో నోరా మళ్ళీ బటన్ ని నొక్కడంతో ఒక పెద్ద శబ్దంతో ఆ గేటు మూసుకుపోతుంది. కొన్ని సెకండ్లలోనే అంతా మళ్ళీ వింతగా నిశ్శబ్దంగా మారిపోతుంది. కానీ అప్పుడే ఆ నీటి లోపల ఏదో ఒక భారీ వస్తువు కదులుతూ తన పదునైన గోళ్లతో బేస్ గోడలపై గీకుతున్నట్టు అనిపిస్తుంది. అప్పుడే నోరాకి అర్థమవుతుంది ఇప్పుడు ప్రమాదం ఇంకా పెరగవచ్చని. నోరా రోడ్రి ముందే ఊహించి అస్సలు ఆలస్యం చేయకుండా అక్కడ ఉన్న ఎస్కేప్ పాడ్స్ వైపు బయలుదేరుతారు. పూర్తిగా దెబ్బతిన్న ఆ బేస్ లోపల నుండి వెళ్తూ వాళ్ళు ఎలాగోలా సర్వర్ రూమ్ కి చేరుకొని పాడైపోయిన కమ్యూనికేషన్ సిస్టమ్ ని బాగు చేయడానికి ట్రై చేస్తారు. అప్పుడే వాళ్ళ వెనక నుండి ఎవరో బాధతో గట్టిగా అరుస్తూ నన్ను కాపాడండి అని పిలుస్తారు. నోరా వెనక్కి తిరిగి చూడగా వాళ్ళతో పనిచేసే పాల్ ఆ కూలిపోయిన శిథిలాల కింద ఇరుక్కుపోయి కనిపిస్తాడు. నోరా రోడ్రి ఎంతో ప్రయత్నించి అతన్ని ఎలాగోలా బయటికి లాగుతారు. ఇప్పుడు ఆ ముగ్గురు కలిసి ఎస్కేప్ రూమ్ వైపు ముందుకు సాగుతారు. ముందున్న దారి ఎంత ఇరుక్కుగా మారిపోయిందంటే వాళ్ళు కింద పడుకొని పాక్కుంటూ ముందుకు వెళ్లాల్సి వస్తుంది. అందరికంటే ముందు నోరా ఉంటుంది. సడన్ గా తన ముందు ఉన్న శవాన్ని చూస్తుంది. ఆ చనిపోయిన వ్యక్తి కళ్ళు ఇంకా తెరిచే ఉన్నాయి. అతని కళ్ళల్లో ఎంత భయం కనిపిస్తుందంటే చనిపోయే ముందు అతను ఏదో అత్యంత భయంకరమైన దాన్ని చూశాడని అర్థమవుతుంది. ఈ సంఘటనని చూడగానే వాళ్ళ మనసుల్లో ఒకటే భయం. బహుశా సముద్రం లోతుల్లో మనం ఇంతవరకు చూడని ఏదో భయంకరమైన జీవి మేల్కొందని వాళ్ళకి అనిపిస్తుంది. అలా చాలా కష్టపడి చివరికి వాళ్ళు ఆ పాడ్ రూమ్ కి చేరుకుంటారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాతే వాళ్ళకి అసలు నిజం తెలుస్తుంది. అక్కడ ఒక్క ఎస్కేప్ పాడ్ కూడా మిగిలేదు అని. అక్కడ కేవలం కెప్టెన్ లూసియన్ మాత్రమే నిలబడి ఉంటాడు. కానీ డోర్ లాక్ అయిపోవడం వల్ల తను కూడా లోపలే ఇరుక్కుపోతాడు. నోరా ఎలాగోలా బయట నుండి ఆ డోర్ ఓపెన్ చేస్తుంది. బయటికి వచ్చిన తర్వాత కెప్టెన్ మాట్లాడుతూ మిగిలిన పార్ట్స్ అన్నిటిలోనూ మిగతా క్రూ మెంబర్స్ ను సముద్రం పైకి చాలా సేఫ్ గా పంపించామని చెప్తారు. ఇప్పుడు వాళ్ళు ఎలాగైనా సబ్మెర్సిబుల్ రూమ్ కి చేరుకోవాల్సి ఉంటుంది. నోరా కెప్టెన్ తో మొత్తం బేస్ అంతా నాశనం అయిపోయింది. అసలు ఎంతమంది బతికారో మనం బతుకుతామో లేదో కూడా తెలియదు అంటుంది. ఆ తర్వాత నోరా కెప్టెన్ ని అడుగుతుంది అసలు ఇక్కడ ఏం జరుగుతుంది,
ఇది నిజంగా భూకంపమేనా లేక ఇంకేదైనా చేస్తుందా అని. అప్పుడు కెప్టెన్ తన జీవితంలో ఇలాంటిది ఎప్పుడు చూడలేదని, కానీ ఇప్పుడు మనమంతా కలిసి ఈ పరిస్థితిని ఎదుర్కోవాలని చెప్తాడు. ఆ తర్వాత వాళ్ళు కంట్రోల్ రూమ్ వైపు వెళ్తారు. అక్కడ ఎమిలీ, స్మిత్ అప్పటికే బయటి ప్రపంచంతో కాంటాక్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఎక్కడి నుంచి వాళ్ళకి సిగ్నల్స్ అస్సలు రావు. పైగా కంట్రోల్ రూమ్ కి ఏదో పదే పదే తగులుతున్నట్టు అనిపిస్తుంది. బయట నుండి ఏదో భారీ జీవి లేదా వస్తువు మొత్తం బేస్ ని పైకి నెట్టడానికి ప్రయత్నిస్తున్నట్టు బేస్ మొత్తం ఊగిపోతూ ఉంటుంది. వెంటనే నోరా సిస్టమ్ ని చెక్ చేసి బేస్ పైన అన్ని ఫ్లోర్స్, కూలింగ్ టవర్స్ పూర్తిగా నాశనం అయిపోయాయని చెప్తుంది. కానీ అసలైన ప్రమాదం బేస్ పవర్ కోర్. ఇది మొత్తం బేస్ కి పవర్ ని సప్లై చేస్తుంది. అది ఏ క్షణమైనా పేలిపోవచ్చు. ఒకవేళ ఆ కోర్ పేలిపోతే ఆ పేలుడు ఎంత భయంకరంగా ఉంటుందంటే ఒక్క క్షణంలో ఈ రీసెర్చ్ బేస్ మొత్తం బూడిదైపోతుంది. ఇప్పుడు వాళ్ళ దగ్గర తప్పించుకోవడానికి వేరే దారి లేదు. ఎందుకంటే మిగిలిన ఎస్కేప్ పార్ట్స్ అన్ని అప్పటికే విరిగిపోయి నాశనమయ్యాయి. ఇక అందరూ ఆశలు వదులుకుంటారు, వాళ్ళ చావు ఖాయమని. కానీ అప్పుడే కెప్టెన్ వాళ్ళు ప్రాణాలతో ఉండడానికి చివరి అవకాశం ఉందని చెప్తాడు. వాళ్ళు ఆ బేస్ లోని అత్యంత లోతైన ప్రాంతానికి వెళ్లాల్సి ఉంటుంది. ఎక్కడైతే డ్రిల్లింగ్ పని జరుగుతుందో బహుశా అక్కడ వాళ్ళకి ఏదైనా పాడ్ దొరకవచ్చు. అలా కెప్టెన్ మాటలు విన్న పాల్ ఆ డ్రిల్లింగ్ సైట్ ఇక్కడ నుండి దాదాపు 1.5 కిలోమీటర్లు దూరంలో ఉంది. ఇలాంటి ఘోరమైన పరిస్థితుల్లో అక్కడికి ఎలా చేరుకుంటామని అడుగుతాడు. ఇలా వీళ్ళు మాట్లాడుతూ ఉండగానే స్మిత్ కు డ్రిల్లింగ్ సైట్ నుండి వచ్చిన చివరి సిగ్నల్ అందుతుంది. కానీ దాన్ని వినగానే అందరి గొంతులు భయంతో వణికిపోతాయి. ఎందుకంటే ఆ సిగ్నల్లో కేవలం మనుషులు భయంతో అరుస్తున్న అరుపులు, ఏదో వింత మృగం యొక్క భయంకరమైన గర్జనలు మాత్రమే వినిపిస్తాయి. ఇంతలోనే సడన్ గా ఆ మొత్తం బేసు మళ్ళీ వింతగా వణుకుతుంది. చీకట్లో దాక్కున్న ఏదో ఒక మాన్స్టర్ ఆ స్టేషన్ ని ఒక ఆట బొమ్మలాగా విరిచేయాలని చూస్తున్నట్టు అనిపిస్తుంది. సడన్ గా రోడ్రీ హెల్మెట్ లో పగుళ్ళు వస్తాయి. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న భయంకరమైన ప్రెషర్ వల్ల రెప్పపాటు కాలంలోనే అతని మొత్తం శరీరం పేలిపోయి ముక్కలైపోతుంది. తన చుట్టూ ఉన్న వాళ్ళు చూస్తుండగానే అంత దారుణంగా తను చనిపోతాడు. ఆ దారుణమైన చావుని తట్టుకోలేక నోరా ఆ నల్లటి లోతైన సముద్రం వైపు చూసినప్పుడు ఆ నిశ్శబ్దం ఎంతో భయంకరంగా అనిపిస్తుంది. తన దోస్తును కోల్పోయిన బాధ ఒకవైపు, చనిపోతామన్న భయం ఒకవైపు. ఆ భయంతోనే ఎలాగోలా కార్గో లిఫ్ట్ పైకి దూకి దాని లోపలికి వెళ్తారు. అప్పుడు కెప్టెన్ అందరికీ వీలైనంత త్వరగా ఈ బేస్ నుండి దూరంగా వెళ్లిపోవాలని, ఎందుకంటే ఇది ఏ క్షణమైనా అగ్ని పర్వతంలా బ్లాస్ట్ అవుతుందని చెప్తాడు. ఆ తర్వాత ఆ లిఫ్ట్ వాళ్ళని తీసుకొని సముద్రంలో ఇంకా లోపలికి వెళ్లడం మొదలు పెడుతుంది. అప్పుడే లిఫ్ట్ స్క్రీన్ మీద ఏదో ఒక పాడ్ నుండి సహాయం కోసం అడుగుతారు. వెంటనే ఇద్దరు మళ్ళీ బరువైన అండర్ వాటర్ సూట్లు వేసుకొని నీటిలోకి దిగుతారు. కానీ బయట ఎంత భయంకరంగా ఉంటుందంటే వాళ్ళ సూట్ల లైట్లు కాంతిలో కూడా సరిగ్గా ఏమీ కనిపించవు. ముందుకు వెళ్తుండగా స్మిత్ కి చీకట్లో ఏదో ఒక జీవి వాళ్ళని వెంబడిస్తున్నట్టు అనిపిస్తుంది. ఎలాగోలా వాళ్ళు సిగ్నల్ వచ్చిన ఆ పాడ్ దగ్గరికి వెళ్తారు. కానీ దగ్గరికి వెళ్లి చూడగా దారంతా ఏదో వింత పదార్థంతో నిండిపోయి ఉంటుంది. వాళ్ళు తమ జీవితంలో ఎప్పుడు ఇలాంటి పదార్థాన్ని చూసిందే లేదు. ఆ పాడ్ లోపల ఎవరు లేకపోవడంతో వాళ్ళు చుట్టుపక్కల వెతకడం స్టార్ట్ చేస్తారు. అప్పుడే వాళ్ళకి కేబుల్స్ లో ఇరుక్కుపోయిన ఇంకో వ్యక్తి శవం కనిపిస్తుంది. దాన్ని చూడగానే కెప్టెన్ వాళ్ళని వెంటనే లోపలికి వచ్చేయమని చెప్తాడు. కానీ అదే టైంలో పాల్ స్మిత్లు ఆ శవం వీపు లోపల ఏదో సజీవంగా కదులుతున్నట్టు గమనిస్తారు. వాళ్ళు అసలు ఏం జరుగుతుందో అర్థం చేసుకునే లోపే ఆ వీపు నుండి మెరుపు వేగంతో ఒక వింత జీవి బయటికి వచ్చి పాల్ మీద దాడి చేస్తుంది. అయితే స్మిత్ ఎలాగోలా ఆ చిన్న జీవిని చంపేస్తాడు. ఆ జీవిని తీసుకొని వాళ్ళు మళ్ళీ లిఫ్ట్ లోకి తిరిగి వచ్చేస్తారు. ఈ వింత జీవి శవాన్ని కొరికి తింటుందని పాల్ చెప్తాడు. ఎమిలీ ఆ జీవిని చూసినప్పుడు దాని చుట్టూ పదునైన పంజాలు కనిపిస్తాయి. అప్పుడు ఎమిలీ మాట్లాడుతూ, మేము అనుకోకుండా డ్రిల్లింగ్ టైంలో ఏదో పొరపాటున ఒక లోతైన గుంతను తెరిచామని, అక్కడ ఇలాంటి ఎన్నో ప్రమాదకరమైన వింతైన జీవులు నివసిస్తున్నాయని, అవి ప్రశాంతంగా నీటి లోపల జీవిస్తున్నప్పుడు మనమే వచ్చి వాటిని గెలికాము, ఇప్పుడు అవి కోపంతో ఊగిపోతున్నాయని అంటుంది. ఎమిలీ ఈ మాటలు చెప్తుండగానే సడన్ గా లిఫ్ట్ లోని లైట్లు ఆగిపోతాయి. నోరా ఎలాగోలా సిస్టమ్ ను మళ్ళీ
రిపేర్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ లిఫ్ట్ కిందకి దిగుతున్న కొద్దీ బయట నుండి ఏదో పెద్ద జీవి దాన్ని గట్టిగా నెట్టడం మొదలు పెడుతుంది. అప్పుడే పాల్ కళ్ళు టేబుల్ మీద ఉన్న ఆ చిన్న జీవిపై పడతాయి. బయట ఉన్నది దాని తల్లై ఉండొచ్చని అతను అనుకుంటాడు. మనం చాలా పెద్ద తప్పు చేశామని అనుకుంటాడు. భయంకరంగా లిఫ్ట్ ఊగుతూ ఉంటే వాళ్ళు భయంతో రాళ్ళలా నిశ్శబ్దంగా నిలబడిపోతారు. చుట్టూ ఎంత గాఢమైన నిశ్శబ్దం ఉంటుందంటే వాళ్ళకి వాళ్ళ గుండె చప్పుడే వినిపిస్తుంది. అదే సమయంలో కెప్టెన్ లిఫ్ట్ పైకప్పు అద్దంపై టార్చ్ లైట్ వేసినప్పుడు సడన్ గా ఒక భారీ జీవి ఆ అద్దంపై గట్టిగా దాడి చేస్తుంది. అది చూడ్డానికి మాన్స్టర్ మానవుడిలాగా కనిపిస్తుంది. అందరూ ఘోరంగా భయపడతారు. అలా తర్వాత క్షణంలోనే బేసు పైకప్పులో ఒక భారీ బ్లాస్ట్ జరుగుతుంది. ఈ వెలుతురు ఎంత బలంగా ఉంటుందంటే సముద్రం లోతుల్లో సడన్ గా సూర్యుడు ఉదయించినట్టు అనిపిస్తుంది. ఆ పేలుడు దాటికి లిఫ్ట్ కి ఉన్న లావుపటి కేబుల్స్ కూడా తెగిపోయి లిఫ్ట్ వేగంగా కిందికి పడిపోవడం మొదలు పెడుతుంది. అందువల్ల అందరూ చాలా వేగంగా తమ హెల్మెట్లు వేసుకుంటారు. లిఫ్ట్ సముద్రం అడుగు భాగాన్ని ఢీకొట్టే ముందే వాళ్ళు బయటికి దూకేస్తారు. ఆ తర్వాత వాళ్ళు ఒక సొరంగం లాంటి ఛాంబర్ లోపల నెమ్మదిగా ముందుకు వెళ్తారు. వాళ్ళు ముందుకు వెళ్తున్న కొద్దీ దారి ఇంకా ఇరుగ్గా మారిపోతుంది. అలా ఒక చోటుకు వెళ్ళిన తర్వాత ముందుకు వెళ్ళడానికి దారి లేకుండా మొత్తం కూలిపోయిన శిథిలాలే పడిపోయి ఉంటాయి. అప్పుడు నోరా ధైర్యం చేసి తాను నీటి అడుగున ఈదుకుంటూ అవతలి వైపుకు వెళ్తానని చెప్తుంది. ఆమె తన హెల్మెట్ ని సరి చేసుకుని నీటిలో మునిగి ఈదుకుంటూ అవతలి పైకప్పుకి చేరుకుంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మిగతా వాళ్ళని కూడా రమ్మని సైగ చేస్తుంది. ఒక్కొక్కరిగా అందరూ అవతలి వైపుకు చేరుకుంటారు. కానీ అందరికంటే చివర్న పాల్ ఉండిపోతాడు. అప్పుడే పాల్ కి వెనక ఉన్న చీకటి నీటిలో ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది. అతను వెనక్కి తిరిగి చూడగానే ఆ వింత జీవి నీటిలోకి మాయమైపోతుంది. అప్పుడే కెప్టెన్ అతన్ని పదే పదే పిలుస్తున్నా పాల్ నుండి ఎలాంటి సమాధానం రాదు. ఇక వేరే మార్గం లేకపోవడంతో అందరూ పాల్ సూట్ కి ఉన్న కేబుల్ ని గట్టిగా పట్టుకొని వెనక్కి లాగడం మొదలు పెడతారు. కొంత సమయం తర్వాత పాల్ వాళ్ళ దగ్గరికి తిరిగి వస్తాడు. అందరూ ఊపిరి పీల్చుకుంటారు. కానీ నెక్స్ట్ క్షణంలోనే పాల్ కేబుల్ ని ఏదో అదృశ్య శక్తి అవతల వైపుకు గట్టిగా లాగుతుంది. భయంతో పాల్ గట్టిగా అరుస్తాడు. మిగతా వాళ్ళు కంగారుగా ఆ కేబుల్ ను కట్ చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ అప్పటికే ఆలస్యం అయిపోతుంది. కనురెప్ప మూసి తెరిచేలోపే పాల్ శరీరంలోని ఒక భాగం అతని నుండి విడిపోతుంది. సడన్ గా పాల్ హెల్మెట్ అంతా రక్తంతో నిండిపోతుంది. అక్కడికక్కడే అతను దారుణంగా చనిపోతాడు. ఇది చూసిన మిగతా వాళ్ళు చాలా భయంతో తమ ప్రాణాలు కాపాడుకోవడానికి అక్కడి నుండి పరిగెడతారు. కొంత సమయం తర్వాత కెప్టెన్ మళ్ళీ రేడియో ద్వారా పై ప్రపంచాన్ని కాంటాక్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తాడు. కానీ అక్కడి నుండి ఎలాంటి సమాధానం రాదు. ఇప్పుడు పాల్ చనిపోయిన తర్వాత అందరూ చాలా బాధపడిపోతారు. ఒక్కరొక్కరిగా వాళ్ళతో పాటు ఉన్న వాళ్ళు ఏదో మాన్స్టర్ చేతిలో చంపబడుతున్నారు అనుకుంటారు. అప్పుడే వాళ్ళు ఒక కంట్రోల్ రూమ్ లోకి వెళ్తారు. అక్కడ నుండి బయట ఉన్న భయంకరమైన దృశ్యం వాళ్ళకి కనిపిస్తుంది. వాళ్ళ బేస్ స్టేషన్ యొక్క డ్రిల్లింగ్ మిషన్ ఎంత దారుణంగా విరిగిపోయి పడిందంటే ఎవరో దాన్ని ఒక చిన్న ఆట బొమ్మలా విరిచేసినట్టు అనిపిస్తుంది. 6000 టన్నుల బరువున్న డ్రిల్లింగ్ మిషన్ ఈ విధంగా నాశనం అవ్వడం అస్సలు సాధ్యమేనా అని స్మిత్ ఆశ్చర్యపోతాడు. ఎమిలీ వణుకుతూ ఇదంతా మన తప్పే, మనం సముద్రం లోతుకు వచ్చి గెలికాము, ఇప్పుడు సముద్రం మనపై పగ తీర్చుకుంటుంది, అసలు మనం ఇక్కడికి రావాల్సింది కాదు అంటుంది. కెప్టెన్ అందరినీ కూల్ చేసి ఇక్కడ ఎక్కువసేపు ఆగకూడదని చెప్తాడు. కానీ స్మిత్ మాత్రం తన సూట్ డ్యామేజ్ అయిపోయిందని, ఒకవేళ తను బయటికి వస్తే నీటి ఒత్తిడిని తట్టుకోలేనని చెప్తాడు. అందుకే తనని ఇక్కడే వదిలేసి ముందుకు వెళ్ళిపోమని మిగతా వాళ్లతో అంటాడు. నేను గనక మీతో పాటు వస్తే మీ అందరి ప్రాణాలు కూడా ప్రమాదంలో పడతాయని స్మిత్ అంటాడు. కానీ కెప్టెన్ అతనికి ధైర్యం చెప్పి ఎలాగోలా అతని సూట్ ని రిపేర్ చేస్తాడు. ఆ తర్వాత అందరూ నీటి అడుగు నుండి డ్రిల్లింగ్ సైట్ వైపు బయలుదేరతారు. ఎందుకంటే బహుశా అక్కడే ఎస్కేప్ పార్ట్స్ దొరికే అవకాశం ఉంది అని. నీటి అడుగున చుట్టూ గాఢాంధకారం అలుముకొని ఉంటుంది. అప్పుడే నోరాకి తన వెనక ఎవరో ఉన్నట్లు అనిపిస్తుంది. ఆమె టార్చ్ ఆన్ చేస్తుంది. కానీ అక్కడ ఎవ్వరు కనిపించరు. అయినా సరే ఆమె మనసులో ఒక వింత భయం మాత్రం ఉండిపోతుంది. ఎవరో తనకి చాలా దగ్గరగా వచ్చి వెళ్తున్నట్టు పదే పదే అనిపిస్తుంది. అంతలో సడన్ గా నోరా ముందే ఒక వింత జీవి ఈదుకుంటూ వెళ్తుంది. ఇది చూసి అందరూ భయంతో చీకట్లో అటు ఇటు చూడ్డం మొదలు పెడతారు. కెప్టెన్ వెంటనే అందరితో సూట్ లైట్లు ఆపేయమని చెప్తాడు. ఈలోపే వాళ్ళకి
వాళ్ళకి స్మిత్ ఎక్కడ కనిపించడం లేదని తెలుస్తుంది. అందరూ అతన్ని వెతకడం ప్రారంభిస్తారు. అప్పుడే ఏదో ఒక వింత జీవి స్మిత్ ను ఈడ్చుకుంటూ వెళ్లడం నోరా చూస్తుంది. నోరా ధైర్యం చేసి ఆ జీవి వెనకాలే వెళ్తుంది. ఆ వింత జీవి స్మిత్ ను లాగుతూ ఒక ఇరుకైన గుహ లోపలికి తీసుకువెళ్తుంది. కెప్టెన్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ గుహ లోపలికి వెళ్తాడు. చాలా దూరం లోపలికి వెళ్ళిన తర్వాత కెప్టెన్ కి స్మిత్ దొరుకుతాడు. అదృష్టానికి స్మిత్ ఇంకా బతికే ఉంటాడు. కెప్టెన్ అతన్ని లాగుతూ బయటికి తీసుకువస్తాడు. కానీ కొద్దిసేపటి తర్వాత స్మిత్ గన్ ఆ గుహ లోపలే ఉండిపోయినట్టు కెప్టెన్ గుర్తు చేసుకుంటాడు. అందుకే ఆయన మళ్ళీ గుహ లోపలికి వెళ్లి గన్ను తీసుకురావడానికి ట్రై చేస్తాడు. కానీ ఆయన తిరిగి వస్తున్న టైంలోనే గుహ లోతుల నుండి ఒక భయంకరమైన మాన్స్టర్ సడన్ గా బయటికి వచ్చి కెప్టెన్ ని పట్టుకొని పైకి లాగేస్తుంది. కెప్టెన్ సూటు కేబుల్లో ఇరుక్కుపోవడం వల్ల నోరాని కూడా అతనితో పాటు పైకి లాగుతుంది. నీటి లోపల పోరాడుతూ కెప్టెన్ ఇంకా ఆ వింత జీవి ఒక పెద్ద ప్లాట్ఫామ్ ను ఢీకొడుతుంది. ప్లాట్ఫామ్ అంచున కెప్టెన్ వేలాడుతుండడం చూసిన నోరా అతన్ని కాపాడడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడే ఆ భయంకరమైన జీవి మళ్ళీ వాళ్ళ ముందుకు వస్తుంది. అది ఎంత భారీగా ఉంటుందంటే అసలు ఈ ప్రపంచానికి చెందిన జీవిలాగే అనిపించదు. అది తన నోరు పెద్దగా తెరిచి నోరా హెల్మెట్ ను మింగేయడానికి ప్రయత్నిస్తుంది. సరిగ్గా అదే సమయంలో కెప్టెన్ తన చాకును తీసి ఆ మాన్స్టర్ పై దాడి చేస్తాడు. ఆ నొప్పిని తట్టుకోలేక ఆ జీవి నోరాని కెప్టెన్ ని ఇద్దరిని వేగంగా పైకి లాగడం మొదలు పెడుతుంది. కెప్టెన్ కు ఒక విషయం అర్థమవుతుంది. ఒకవేళ వాళ్ళు ఇదే వేగంతో పైకి వెళ్తే నీటి ఒత్తిడి వల్ల వాళ్ళ సూట్లు పేలిపోతాయి. అందుకే ఆయన నోరాతో కేబుల్ కట్ చేయి, లేకపోతే నువ్వు కూడా చచ్చిపోతావని అరుస్తాడు. కానీ నోరా అందుకు ఒప్పుకోదు. దాంతో విధి లేక కెప్టెన్ స్వయంగా తన చాకుతో కేబుల్ ని కట్ చేసుకుని తనని నోరాని వేరు చేసుకుంటాడు. నోరా విడిపోయిన క్షణాల్లో భయంకరమైన బ్లాస్ట్ తో కెప్టెన్ చనిపోతాడు. ఆ బ్లాస్ట్ వల్ల కెప్టెన్ సూటు తన శరీరం నీటిలో కలిసిపోతాయి. అలాగే ఆ బ్లాస్ట్ జరుగుతున్నప్పుడు వచ్చిన జర్క్తో నోరా కింద సముద్రం అడుగు భాగాన ఉన్న బేస్ యొక్క పాత వదిలేసిన ప్రాంతంలో వెళ్లి పడుతుంది. ఆ ప్రదేశం అంతా పూర్తిగా నిర్మానుష్యంగా నిశ్శబ్దంగా ఉంటుంది. ఎలాగోలా లోపలికి వెళ్లిన నోరా ఇప్పుడు చాలా బాధతో ఉంటుంది. ఎందుకంటే స్మిత్, ఎమిలీలు బతుకున్నారు లేదో ఆమెకి తెలీదు. రేడియో ద్వారా పిచ్చి దానిలా ఎమిలీ స్మిత్లను కాంటాక్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. కానీ ఎలాంటి సమాధానం రాదు. ఆ తర్వాత నోరా అక్కడ కొన్ని సామాన్లతో ఒక పాత సూట్ ని ఎలాగోలా రిపేర్ చేసుకుంటుంది. దాన్ని వేసుకుని ఎమిలీ స్మిత్లని వెతకడం కోసం మళ్ళీ నీటిలోకి దిగుతుంది. అప్పుడే రేడియోలో ఎమిలీ వాయిస్ వినిపిస్తుంది. అదే సమయంలో నోరా దూరంగా చీకట్లో ఎమిలీ సూట్ లైట్ వెలగడం చూస్తుంది. దాంతో తనకి ధైర్యం వచ్చి ఎంతో కష్టం మీద అక్కడికి చేరుకున్న నోరా ఎమిలీ స్మిత్ ను ఈడ్చుకుంటూ ముందుకు తీసుకెళ్లడం చూస్తుంది. ఎందుకంటే స్మిత్ చాలా దారుణంగా గాయపడి ఉంటాడు. అలా నోరా ఎమిలీ దగ్గరికి వచ్చి ఇద్దరు కలిసి స్మిత్ ను లాగుతూ ఆ దట్టమైన చీకటి వైపు ముందుకు వెళ్తారు. చుట్టూ ఉన్న వాతావరణం చాలా భయంకరంగా ఉంటుంది. ప్రతి క్షణం ఏదో ఒక భయంకరమైన నీడ వాళ్ళని దాక్కొని గమనిస్తూనే ఉన్నట్టు అనిపిస్తుంది. ఎంతో మంది దోస్తులను కోల్పోయిన తర్వాత చివరికి వాళ్ళు డ్రిల్లింగ్ సైట్ కి చేరుకుంటారు. కానీ అక్కడికి చేరుకుని సంతోషపడే లోపే వాళ్ళు ఇంకా ఎక్కువ భయపడతారు. ఎందుకంటే డ్రిల్లింగ్ సైటు మెయిన్ గేట్ దగ్గరికి వెళ్ళాలంటే మధ్యలో ఒక వంతెన లాంటి దారిని దాటాల్సి ఉంది. ఆ వంతెన అంతటా వేలాది భయంకరమైన జీవులు గాఢ నిద్రలో మునిగిపోయి ఉంటాయి. ఒకవేళ వాళ్ళు మెయిన్ గేట్ కి చేరుకోవాలంటే ఆ జీవుల పక్క నుండే వెళ్లాల్సి ఉంటుంది. వాటిలో ఒక్కటి మేల్కున్నా సరే క్షణాల్లోనే మిగతా జీవులన్నీ పీల్చి పిప్పి చేస్తాయి. కానీ వాళ్ళకి వేరే దారి లేకపోవడం వల్ల వాళ్ళు ముందుకు నెమ్మదిగా వెళ్తూ ఉంటారు. కానీ వీళ్ళు ప్రమాదంలో ఉన్నారు కాబట్టి సడన్ గా ఒక జీవి మేల్కొని నోరా మీద దాడి చేస్తుంది. నోరా గట్టిగా అరుస్తుంది. ఎమిలీని వెంటనే అక్కడ నుండి పారిపోమని చెప్తుంది. ఆ జీవి తన నోరుని పెద్దగా తెరిచి నోరాను మింగేయాలని చూస్తుంది. కానీ నోరా భయపడకుండా ధైర్యం చూపిస్తూ తన గన్తో ఆ జీవి కడుపు లోపల కాలుస్తుంది. ఆ బాధతో అరుస్తూ ఆ జీవి అక్కడికక్కడే చనిపోతుంది. ఆ తర్వాత నోరా దాని బాడీని చీల్చుకొని ఎలాగోలా బయటికి వస్తుంది. కానీ అప్పటికే చుట్టుపక్కల ఉన్న మిగతా మాన్స్టర్స్ అన్ని మేల్కొనడం మొదలు పెడతాయి. ఇది చూసిన నోరా తన గన్ను రీలోడ్ చేసుకునే లోపే సడన్ గా ఆ జీవులన్నీ తల కిందులుగా వేలాడుతున్న ఆ మొత్తం ప్లాట్ఫామ్ పైకి లేచి చీకట్లోకి మాయమవడం చూస్తుంది. అదే టైంలో నోరా కళ్ళు ఎదురుగా ఉన్న బిల్డింగ్ పై నిలబడి ఉన్న ఒక భారీ నీడపై పడతాయి.
ఉంటాయి. తను వెంటనే ఆ నీడని కాల్చడానికి చూసినప్పుడు తన గుండె ఆగినంత పనవుతుంది. ఆమె ముందు చాలా పెద్ద ఆకారంలో ఉన్న మాన్స్టర్ నిలబడి ఉంటాడు. వాడు ఎంత భారీగా ఉంటాడు అంటే వాడి ముందు ఒక 50 అంతస్తుల బిల్డింగ్ ఉన్నా కూడా చాలా చిన్న ఆట బొమ్మలా కనిపిస్తుంది. తన ప్రాణాలను కాపాడుకోవడానికి నోరా తన శక్తినంతా ఉపయోగించి మెయిన్ గేట్ వైపు పరిగెడుతుంది. ఆ భారీ మాన్స్టర్ వంతెనపై తన కాలితో ఎంత గట్టిగా తన్నుతాడంటే నీటి అడుగున అణుబాంబు పేలినట్టు అనిపిస్తుంది. ఆ పేలుడు దాటికి నోరా దూరంగా వెళ్లి పడి స్పృహ కోల్పోతుంది. తర్వాత క్షణమే ఎమిలీ నోరాను ఈడ్చుకుంటూ మెయిన్ గేట్ లోపలికి తీసుకువచ్చి త్వరగా తలుపుల్ని మూసేస్తుంది. స్మిత్, నోరా, ఎమిలీలు ఎలాగోలా లోపలికి వచ్చేస్తారు. కానీ ప్రమాదం ఇంకా అయిపోలేదు. ఆ భారీ మానిస్టర్ మొత్తం డ్రిల్లింగ్ సైట్ బిల్డింగ్ ను భూమి నుండి పెకిలించి వేయడానికి ట్రై చేస్తుంది. ఎలాగోలా వాళ్ళు ముందుకు సాగుతూ పాడ్ రూమ్ కి చేరుకుంటారు. అక్కడ మొత్తం 3 పార్ట్స్ ఉంటాయి. నోరా వెంటనే మొత్తం చెక్ చేస్తుంది. వాటిలో కేవలం 2 మాత్రమే సరిగ్గా పనిచేస్తున్నాయని తెలుస్తుంది. అందువల్ల టైం వేస్ట్ చేయకుండా నోరా, ఎమిలీలు ముందుగా స్మిత్ ను ఒక పని చేస్తున్న పాడ్ లో కూర్చోబెట్టి పైకి పంపిస్తారు. ఆ తర్వాత నోరా ఎమిలీతో 2వ పాడ్ లో కూర్చోమని చెప్తుంది. కానీ ఎమిలీకి మిగిలిన పాడు పాడైపోయిందని అర్థమవుతుంది. అందుకే ఆమె నోరాను ఒంటరిగా వదిలి వెళ్ళడానికి ఒప్పుకోదు. అప్పుడు నోరా ఆమెకు నచ్చజెప్పుతూ స్మిత్ తో నీకు ఒక అందమైన భవిష్యత్తు ఉంది, అందుకే నువ్వు ఖచ్చితంగా వెళ్ళాలని చెప్తుంది. ఎమిలీ ఏడుస్తూ నోరా నువ్వు ఖచ్చితంగా తిరిగి రావాలి, నేను నీ కోసం ఎదురు చూస్తాను అంటుంది. ఆ మాట వింటూనే నోరా ఎమిలీ పాడ్ ను లాంచ్ చేస్తుంది. ఇప్పుడు ఆ మొత్తం బేస్ లో కేవలం నోరా మాత్రమే ఒంటరిగా మిగులుతుంది. సరిగ్గా అదే సమయంలో పాడ్ రూమ్ అద్దాలపై, గోడలపై బయట నుండి చిన్న చిన్న జీవులు దాడి చేయడం స్టార్ట్ చేస్తాయి. నోరా సిస్టమ్ చెక్ చేయగా వేలాది వింత జీవులు స్మిత్, ఎమిలీల పాడ్స్ ను వెంబడిస్తున్నట్టు కనిపిస్తుంది. వెంటనే నోరా బేస్ యొక్క పవర్ కోర్ ను తన చేతులతోనే ఓవర్లోడ్ చేస్తుంది. దీంతో మొత్తం బేస్ స్టేషన్ యొక్క సెల్ఫ్ డిస్ట్రక్షన్ మోడ్ ఆన్ అవుతుంది. కొన్ని సెకండ్లలో కౌంట్ డౌన్ ముగియగానే అక్కడ ఒక భయంకరమైన బ్లాస్ట్ జరుగుతుంది. ఈ పేలుడు ఎంత శక్తివంతంగా ఉంటుందంటే ఆ భారీ సముద్ర మాన్స్టర్ కూడా దాని నుండి తప్పించుకోలేకపోతాడు. దాంతో పాటు మిగతా జీవులన్నీ ఆ మంటల్లో కాలి బూడిదైపోతాయి. ఈ విధంగా నోరా తన ప్రాణాలని త్యాగం చేసి తన 2 దోస్తుల ప్రాణాలని కాపాడుతుంది. ఆ తర్వాత న్యూస్ లో డ్రిల్లింగ్ సైట్ నుండి 2 క్రూ మెంబర్స్ ని ప్రాణాలతో రక్షించినట్టు చూపిస్తారు. ఇక్కడితో ఈ మూవీ ముగుస్తుంది. మరి ఈ కథ మీకెలా అనిపించింది అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.